మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఏం జరుగుతుంది? అక్కడంతా బాగానే ఉందా? అరే శివప్ప, రేపెలాగూ తను ఇక్కడికి వస్తుంది కదా, తనని తీసుకురావడానికి నువ్వే వాళ్ళ అత్తగారింటికి వెళుతున్నావు. ఇంకేంటి? అయినా ఇలా దిగులు పడుతున్నారేంటి? సఖుని చూసి ఎన్నో సంవత్సరాలైనట్టు తను వాళ్ళ అత్తగారింట్లో క్షేమంగానే ఉండుంటుంది. సరే పదవుమా, సఖు రేపు ఇక్కడికి వస్తుంది. తను మన ఇంటికి వచ్చేసరికి తనకిష్టమైన పిండి వంటలు సిద్ధం చేద్దాం. ఇదిగో జిబ్రి, తినడానికి ఏమన్నా పెడతాను రా. ఈవేళ మాకు శుభవార్త చెప్పావు కదా, అందుకే రా రామ్మా రా. నువ్వు బాబాగారి పాదాలకి నమస్కరించినంత వరకు నిన్ను కోడలిగా నేను అంగీకరించను. ఇక నుంచి నువ్వు నా ఇంట్లో పని మనిషివి. నా కుటుంబ సభ్యులందరికీ నువ్వు చాకిరీ చెయ్యాలి, గుర్తుంచుకో. పాండురంగా, నిన్ను మర్చిపోమంటున్నారు, అదెలా సాధ్యమవుతుంది? అసలు వీళ్ళందరికీ నువ్వంటే ఎందుకంత ద్వేషం? బండాపు, ఏమిటి, కాలికి రాయి తగిలిందా? నువ్వే స్వయంగా నువ్వే నీ చేతులారా చేసుకున్నావు. దానికి ఎవరేం చేయగలరు? నాకు నీ మీద నా అభిప్రాయం పూర్తిగా పోయింది. నాకు గొడవ పడ్డం, మొండితనం ఇవన్నీ అస్సలు నచ్చవు. నాకు చాలా చిరాగ్గా ఉంది. ఈ పిల్లకి సంస్కారం లేదురా, సంస్కారం. దిగు, నువ్వు వినయ విధేయతలతో ఉంటావు. కన్న తల్లి ముందు, గురువు ముందు స్వరం పెంచి మాట్లాడవు. ఇది అందుకు విరుద్ధం. దీని తల్లిదండ్రులు దీనికి సంస్కారం నేర్పించలేదు. అందుకే ఇలా మొండి ఘటనలా తయారైంది. అత్తయ్య గారు, దయచేసి మా అమ్మని నాన్నని నిందించకండి. ఎందుకు నిందించకూడదు? మహోన్నతమైన వ్యక్తి, ఆయన మాటకి నువ్వు అస్సలు విలువ ఇవ్వలేదు. అందుకనే నీ తల్లిదండ్రుల్ని అంటాను. అత్తయ్య గారు, అది కాదు. నేను ఇంకేం మాట్లాడుకో. నేను నీతో ప్రేమగానే ఉందామనుకుంటున్నాను, కానీ నీ ప్రవర్తన అలా లేదు. అనుభవించు. నువ్వు ఇలాగే మొండిగా ఉండి నాశనమైపో. అర్థమైందా? పోనివో. మంత్రించిన పాచికలతో ఈరోజు నేను అద్భుతం చేశాను. సరిగ్గా నేను మనసులో అనుకున్న అంకె పడింది. జోదంలో నేను గెలిచాను. ఇదిగో వత్స, నేను నీకోసం ఏం తెచ్చానో చూడు. బుట్టలు. బంగారం. బంగారు బుట్టలు నా కోసమేనా? కానీ నేనిప్పుడు చెవి కమ్మలు మాత్రమే తీసుకొచ్చాను, కానీ రాబోయే రోజుల్లో గొలుసులు, గాజులు తెస్తా. ఏమండి, నేను ఈ చెవి కమ్మల్ని భద్రంగా దాచిపెడతాను. లేదంటే ఆ మనోరమ బ్రహ్మ రాక్షసు నా దగ్గర నుంచి లాక్కుంటుంది. 100 తులాలపైనే బంగారం ఉన్నా ఆవిడికి నగల మీద మోజు తీరట్లేదు. నువ్వు దిగులు పడకవచ్చా, మనకి కూడా మంచి రోజులొస్తాయి. అవును, నాకిప్పుడు నమ్మకం వచ్చింది. నేను దర్జాగా మహారాణిలా కూర్చుంటాను, జరిగేదంతా చూస్తూ ఉంటాను. అహంకారి, పొగర్బోతు అయిన మనోరమ ఇంకా సఖు, వాళ్ళిద్దరి చేత గొడ్డు చాకరీ చేయిస్తాను. ఏం చేస్తున్నారు? అసలు మీకు బుద్ధుందా లేదా?
ఇన్నేళ్ళొచ్చాయి, ఏం లాభం? సఖు రొట్టెల్లోకి బంగాళదుంప కూర చేస్తుంది. మీరు త్వరగా గోధుమ పిండి తడపండి. అసలు పిండి కలపడం వచ్చా రాదా? ఎలా వస్తుందండి మీకు? ఒళ్ళొంచి ఏ పనైనా చేస్తే అప్పుడు చేతనవుతాయి. నేను గల్లాపేట దగ్గరికి వెళ్తున్నాను. ఈలోపు వంట పూర్తి చేసి తుడిచి శుభ్రం చేయండి. అర్థమైందా? ఇదిగో మనోరమ, ఇంకా కారం దంచాలి. రేపు పొద్దున సూర్యుడు ఉదయించేలోపు పూర్తవ్వాలి. సరేనా? ఏమిటి నా మొహం చూస్తున్నారు? త్వరగా పిండి తడపండి. దిగు, గుమాస్తానే మాన్పించేశాను. అన్ని పనులు నువ్వే చెయ్యాలి. నేనిక్కడ విలాసంగా కూర్చుని చూస్తాను. కానీ బాబాయ్ గారు, మీరు జూదం ఆడడానికి బయటికి వెళ్ళాలి కదా. బయటికి వెళ్ళాలా? ఛా 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 ఛా. నేను ఇప్పుడు ఈ ఇంటిలో ఒక భాగాన్ని జూదశాలగా మార్చేస్తాను. నేనెందుకు బయటికి వెళ్ళి జూదం ఆడాలి? జూదగాళ్లే ఇంటికి వస్తారు. ఇక నుంచి ఇది నా సామ్రాజ్యం. అయ్యో ఏమండి? బాబా గారు, మీరెందుకు నా సక్కుని వదిలేశారు? మీ ప్రతాపం చూపించాల్సింది. చూపించుంటే ఆ సక్కు గడగడ వణికిపోయి వచ్చి మీ కాళ్ల మీద పడుండేది. గుడిలో అవమానించినందుకు మీరు ప్రతీకారం తీర్చుకొని ఉండాల్సింది. ఊరుకుడా, నా పథకమేంటో నీకు తెలియదు. నేను చాలా పెద్ద పథకం వేశాను. అదొక్కసారి నా బంధనంలో ఇరుక్కుంటే ఇక బయటికి వెళ్ళలేదు. దాన్ని మెల్లిగా 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 నా వైపు లాగుతాను. నా గుప్పట్లోకి వచ్చాక హింసిస్తాను, చిత్రహింసలు పెడతాను. అందులోనే సరదా ఉంటుంది. ఇప్పుడు నేనేం చేశానో తెలుసా? ఒకే దెబ్బకి 2 పిట్టల్ని పట్టేశాను. ఈ గుప్పెట్లో సకు, ఇక ఈ గుప్పెట్లో సకు అత్తగారు మనోరమ. సకు మీద పగ తీర్చుకుంటాను. మనోరమ ఆస్తిని పూర్తిగా కొల్లగొడతాను. అడుక్కునేలా చేస్తా. వివరంగా చెప్పండి బాబా గారు. రే మూర్ఖ శిఖామణి, నేను గనక మనోరమని ఆపకపోతే ఈరోజు ఆ సకుబాయ్ నా పాదాలకి నమస్కరించేది. దానివల్ల ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? మనోరమకి కోడల మీద ఉన్న కోపం మొత్తం తగ్గిపోతుంది. ఇక మీదట ఆవిడ సకుని ప్రేమగా చూసుకుంటుంది. అదే జరిగితే సకు జీవితం సుఖమయమవుతుంది.